వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కప్ సేమియా తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో కొంచెం కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియాని ఇలా బాగా ఫ్రై చేసుకొని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 కప్పులు వాటర్ అలానే 2 కప్పులు పాలు వేసుకోవాలి. పాలు మరిగే వరకు ఉడికించుకోవాలి. పాలు ఇలా బాగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. సేమియా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే చక్కెర వేసుకోవాలి. ముందుగానే చక్కెర వేసినట్లయితే సేమియా ఉడకదు. సేమియా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి చక్కెర ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పంచదార మొత్తం కూడా కరిగే వరకు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అలానే 3 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. మీకు పాయసం ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొక కప్పు పాలు యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.